నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈ రోజు సుఖీభవలో కిడ్నీ జబ్బుల్ని ఎలా అనుమానించాలి, సర్వైకల్ క్యాన్సర్ కు కొత్త టీకా, కంట్లో ఎరుపుదనం ప్రమాదమా, పిల్లల్లో శృతి మించిన అల్లరి, ADHD, ఇంకా హెల్త్ టిప్. తరచూ తలనొప్పి వస్తూ వాంతులవుతూ ఉంటే మెదడులో ఎక్కడో ఏదో సమస్య తలెత్తిందని అనుమానిస్తాం. ఇక పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తూ ఉంటే షుగర్ ఉందేమోనన్న అనుమానం వస్తుంది. మరి కిడ్నీ జబ్బుల విషయంలోనూ ఇలాంటి అనుమానిత లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా అంటే స్పష్టంగా చెప్పలేం. అయితే తరచూ కనిపించే కొన్ని అనుమానిత లక్షణాలను పసిగట్టి తగిన నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే కిడ్నీ జబ్బుల్ని మనం చాలా వరకు ముందుగానే పసిగట్టే వీలుంది. కిడ్నీ జబ్బుల్ని ముందుగానే ఎలా అనుమానించాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ఆరోగ్య సమస్యలు చాప కింద నీరులా నిశ్శబ్దంగా శరీరాన్ని చుట్టబెట్టేస్తుంటాయి. కిడ్నీ జబ్బు కూడా అలాంటిదే. కిడ్నీ జబ్బులో చాలా వరకు పెద్దగా లక్షణాలు కనిపించకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే కిడ్నీలు 90% ఫెయిల్ అయినా కూడా ఎలాంటి లక్షణాలు కనిపించవని డాక్టర్లు చెబుతుంటారు. చాలా వరకు ఏదో ఒక జనరల్ హెల్త్ చెకప్ చేయించుకునే సందర్భంలో అకస్మాత్తుగా ఈ కిడ్నీ జబ్బులు బయటపడుతూ ఉంటాయి. అయితే మలి వయసులో రాత్రిళ్లు అదే పనిగా కనీసం 2-3 సార్లు మూత్రానికి మేల్కోవాల్సి వస్తుందంటే మాత్రం కిడ్నీల పనితీరును ఒకసారి చెక్ చేయించుకోవటం మంచిది. మూత్రంలో మార్పులు, అతిమూత్రం ఇవన్నీ కూడా కిడ్నీ జబ్బును సూచించే సంకేతాలుగా భావించాల్సి ఉంటుంది. కిడ్నీ జబ్బుని మనం 5 దశలుగా వర్ణించుకుంటే 1, 2, 3, 4, 5 దశల్లో 4వ దశ 5వ దశలో మాత్రమే కిడ్నీ జబ్బులకి ప్రధానమైనటువంటి వ్యాధి లక్షణాలు ఏదైతే ఉంటాయో అవి బయటపడతాయి. సో 1, 2, 3 దశల్లో మనకి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండవు కాబట్టి కేవలం స్క్రీనింగ్ మెథడాలజీ ద్వారా మాత్రమే వారిని గుర్తించడానికి సాధ్యమవుతుంది. కిడ్నీ వ్యాధి ఉండాలి అనంటే మూత్రంలో పెద్దగా మార్పు రానప్పటికీ కూడా దాని తీవ్రతలో కొంచెం తేడాగా కనపడుతూ ఉంటుంది. ఇంకా కొన్ని లక్షణాలు కూడా మనకు కనపడుతుంటాయి. ముఖ్యంగా ఎముకలకి కండరాలకు సంబంధించిన నొప్పులు ఏదైతే ఎక్కువగా ఉంటాయో రక్తహీనతతో పాటుగా అప్పుడు అటువంటి వారు కిడ్నీకి సంబంధించిన జబ్బులకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఎవరికైతే కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనుకుంటామో అటువంటి వారు పరీక్షలు చేయించుకోవాలి. ఉదాహరణకి డయాబెటీస్ ఉన్నటువంటి వారు, ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ పాడవడానికి ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధాన కారణము మనకి డయాబెటీస్. డయాబెటీస్ వల్ల కిడ్నీ పాడైపోవడం అన్నది ఒంటరిగా జరగదు, సాధారణంగా ఇతరత్ర జబ్బులతో సమానంగా జరుగుతూ ఉంటుంది. డయాబెటీస్ వల్ల ఏ ఒక్క చిన్న కాంప్లికేషన్ మీకు జరిగినప్పటికీ కూడా తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఒకసారి చేయించుకోవడమే కాదు, మళ్ళీ ప్రతి 4-6 నెలల మధ్యలో ఒకసారి తప్పనిసరిగా చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాగే హై బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వారు కూడా, హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉన్నటువంటి వారికి కిడ్నీ పాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిజానికి కిడ్నీ పాడవడం ద్వారా మాత్రమే చాలా మందికి హై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. కిడ్నీ పాడవడానికి బ్లడ్ ప్రెషర్ ని ఒక సూచికగా వాడుకోవచ్చు. కిడ్నీకి బ్లడ్ ప్రెషర్ కు ఉన్నటువంటి ఈ రకమైనటువంటి అవినాభావ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని బ్లడ్ ప్రెషర్ ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. అలాగే వంశపారంపర్యంగా వచ్చే అనేక కిడ్నీ జబ్బులు మనం ఇప్పుడు చాలా మందికి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రక్త సంబంధికులు ఎవరికైనా కిడ్నీ జబ్బులు వస్తే వారు తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒక యాన్యువల్ హెల్త్ చెకప్లో భాగంగా దాన్ని చేయించుకోవాలి. అలాగే ఇప్పుడు మారుతున్నటువంటి సాంఘిక విధానంలో అత్యధికంగా ఉన్నటువంటి జబ్బు స్థూలకాయం. స్థూలకాయలందరికీ కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి స్థూలకాయలందరూ తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే కొన్ని అనివార్య కారణాల చేత తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మంది కొన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. వారికి పెయిన్ కిల్లర్స్ రూపాన కానీ లేదా జబ్బు పరంగా కానీ 2 విధాలుగా కూడా కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి చర్మ వ్యాధులు, కీళ్ల వ్యాధులు ఉన్నటువంటి వారిలో ఎక్కువగా కిడ్నీ జబ్బులు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా మంచి ఏజ్లో అంటే 2 సంవత్సరాలకు పైబడి 60 సంవత్సరాలకు లోబడి ఉన్నటువంటి మగవారిలో ఎప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వచ్చినా తప్పనిసరిగా కిడ్నీ దానికి సంబంధించినటువంటి అవయవ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది బాగాలేదు, అందుకారణం చేత ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని చెప్పి పరీక్షలు చేయించుకోవాలి. దాదాపుగా అందరికీ కిడ్నీ అనగానే గుర్తొచ్చేవి కిడ్నీలో రాళ్ళు. సో కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వారికి, కిడ్నీలో రాళ్ళు లేనటువంటి వారి కంటే కూడా దెబ్బతినే అవకాశం 10-20 రెట్లు అధికంగా ఉంటుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఉన్నటువంటి వారు ఒక్కసారి వారి జీవితంలో కిడ్నీలో రాళ్ళు వచ్చిందని అవకాశం ఉన్న వాళ్ళు అయినా సరే తప్పనిసరిగా కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. రక్తహీనత ఇది కూడా కిడ్నీ జబ్బులో కనిపించే ఒక ప్రధాన లక్షణం. కిడ్నీల పనితీరు సరిగా లేకపోతేనే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పడిపోయి ఎముకల నొప్పులు, విపరీతమైన అలసట కనిపించటం లాంటి లక్షణాలతో కనిపిస్తూ ఉంటారు. ఇంకా మధుమేహం, హై బీపీ ఉన్నవాళ్లు కూడా
క్రమం తప్పకుండా కిడ్నీల పనితీరును చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే షుగర్, బీపీ ఉన్న వారిలో కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం మిగతా వారితో పోలిస్తే అనేక రెట్లు ఎక్కువ. అలాగే ఇంట్లో ఎవరికైనా కిడ్నీ జబ్బులున్నా కూడా మిగతా కుటుంబ సభ్యులు కూడా కిడ్నీల పనితీరును ఏటా పరీక్షించుకోవటం మంచిది. పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్లు, ధూమపానం చేసేవారు కూడా కిడ్నీలపై ఓ కన్నేసి ఉంచాలి. చాలా వరకు మనం 70 నుంచి 80% వరకు కూడా మూత్రపరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. కాకపోతే మూత్రపరీక్ష సరిగ్గా చేసిన దాన్ని సరైన పద్ధతుల్లో నిర్వచించి సరైన విధంగా జబ్బు ఏ విధంగా ఉందని తెలుసుకోవడం అనేది చాలా వరకు ముఖ్యం. తర్వాత రక్తానికి సంబంధించినంత వరకు రక్తంలో యూరియా, క్రియాటిన్ అంటూ 2 పదార్థాలు ఉంటాయి. సో యూరియా, క్రియాటిన్ అనబడే ఈ 2 పదార్థాలు కూడా రక్తంలో చెక్ చేసుకోవడం ద్వారా కిడ్నీ ఆరోగ్యంగా ఉందో లేదో తెలుస్తుంది. కాబట్టి కిడ్నీ జబ్బుని గుర్తించడం అనేది అత్యంత సులభమైనది. కొన్ని సందర్భాల్లో రక్తంలో కానీ మూత్రంలో కానీ ఎటువంటి మార్పు లేకుండా కూడా కిడ్నీ అనారోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కిడ్నీ యొక్క ఆకారంలో ఏదైనా మార్పు జరిగినప్పుడు కిడ్నీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉండదు. ఇటువంటి సందర్భంలో కిడ్నీ యొక్క అల్ట్రాసౌండ్ మనం చేసుకున్నప్పుడు కిడ్నీ అల్ట్రాసౌండ్ స్కాన్లో కిడ్నీ యొక్క ఆకారం ఎలా ఉంది, 2 కిడ్నీలు ఉండాల్సిన ప్రదేశంలోనే ఉన్నాయా, లేదా ఒకటి పైన ఒకటి పొత్తి కడుపులో కింది భాగంలో ఉందా, 2 కూడా విడివిడిగా ఉన్నాయా, దగ్గరగా ఉన్నాయా, అతుక్కుని ఉన్నాయా, ఒకే వైపు ఉన్నాయా, వాటి యొక్క డ్రైనేజ్ వ్యవస్థ దీనిలో ఏమైనా మంచి ఆకారంలో ఎటువంటి మార్పులు ఏమన్నా ఉన్నాయా, మూత్రాశయంలో ఎటువంటి మార్పులు ఏదైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా కిడ్నీ యొక్క పనితనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. కాబట్టి కిడ్నీని పాడు చేసే అవకాశం ఈ రకమైన మార్పులు వీటిలో కలిగినప్పుడు ఎక్కువగా వస్తుంది. కాబట్టి కిడ్నీ యొక్క ఆకారము ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ అనే పరీక్ష తప్పనిసరిగా మనం చేయించుకోవాలి. 90-95% వరకు కూడా మనకి అల్ట్రాసౌండ్లోనే చాలా వరకు కిడ్నీ యొక్క ఆకారంలో ఉన్నటువంటి మార్పులు ఏమిటనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అలా కాకుండా కిడ్నీ యొక్క పనితనంలో మార్పు, ఆకారంలో మార్పు 2 ఉన్నప్పుడు కిడ్నీ యొక్క పనితనం చాలా వరకు తగ్గుతోంది, అది కూడా ఈ మధ్య కాలంలో చాలా వేగంగా తగ్గుతుంది అనుకున్నప్పుడు కిడ్నీ సైజ్ ఇంకా చాలా బాగుంది అనుకుంటే మనం కిడ్నీ బయాప్సీ చేసుకోవచ్చు. చాలా వరకు చాలా మంది కిడ్నీ బయాప్సీ అంటే ఒక పెద్ద ఆపరేషన్ అనుకుని భయపడుతూ ఉంటారు. కిడ్నీ బయాప్సీ చాలా చిన్న, సునాయాసంగా, సులభంగా చేయగలిగే చిన్న పరీక్ష. ఇది పెద్ద హాస్పిటల్స్ అందరి దగ్గర చేయబడుతుంది. పెద్ద హాస్పిటల్ చేసిన తర్వాత దాన్ని మైక్రోస్కోప్లో ఆ చిన్న ముక్కని థిన్ సెక్షన్స్గా చేసి కట్ చేసి మైక్రోస్కోప్లో చూసి ఏ విధంగా పాడైపోతుంది, ఎంత మేరకు పాడైంది, పాడవడానికి ప్రధానంగా ఏదైనా జబ్బు రూపంలో ఏదైనా జబ్బులో భాగంగా పాడైందా, ఇవన్నీ మనం తెలుసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే కిడ్నీ బయాప్సీ చేసుకోవాల్సిన అవసరం, అవకాశం, ఆస్కారం ఉందని మీరు అనుకుంటారో, మీ డాక్టర్ మీకు తెలియపరుస్తారో, తప్పనిసరిగా కిడ్నీ బయాప్సీ చేసుకోవడం ద్వారా కిడ్నీ యొక్క జబ్బును నిర్ధారించుకోవచ్చు. షుగర్, బీపీ, రక్తహీనత, మూత్రంలో మార్పులు, ధూమపానం, పెయిన్ కిల్లర్స్ వాడటం ఇవన్నీ కూడా కిడ్నీ జబ్బుని తెచ్చిపెట్టే ప్రధాన కారకాలు. బీపీ, షుగర్, దురలవాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండటం, ఏటా జనరల్ హెల్త్ చెకప్ చేయించుకుని కిడ్నీల పనితీరును పరీక్షించుకోవటం ద్వారా మూత్రపిండాలను భద్రంగా సంరక్షించుకోవచ్చు. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను అడ్డుకునేందుకు ఇటీవలి కాలంలో అందుబాటులోకి తెచ్చిన 9 వాలెంట్ HPV టీకా బాగా సమర్థంగా పనిచేస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలో 11-12 ఏళ్ల చిన్నారులందరికీ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ సోకక ముందే టీకానిచ్చినప్పుడు 80% మందికి క్యాన్సర్ నుంచి రక్షణ లభించినట్లు పరిశోధకులు గుర్తించారు. 7 క్యాన్సర్లకు కారణమయ్యే HPV రకాలతో కూడిన కొత్త 9 వాలెంట్ టీకాకు ఇతర క్యాన్సర్లను సైతం నిరోధించే సామర్థ్యం ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. HPV సంబంధ క్యాన్సర్లపై ఇప్పటికే మార్కెట్లో ఉన్న టీకాలతో పోలిస్తే కొత్త HPV టీకా అదనంగా 13% రక్షణ ఇస్తున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో కౌమారంలో ఉన్న అమ్మాయిలందరికీ HPV టీకాను అందించడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ను చాలా వరకు నివారించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. కోపం, ఉద్రేకం, ఉక్రోషం, తమకం వంటి భావోద్వేగాలకు గురైనప్పుడు కళ్ళలోని రక్తనాళాలు ఆ భావాల్ని ప్రతిఫలిస్తూ ఉంటాయి. భావోద్వేగాల తీవ్రత తగ్గగానే కళ్ళలో ఎరుపుదనం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా కొంతమందిలో కళ్ళలో ఎప్పుడూ ఎరుపుదనం కనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి చింత నిప్పుల్లా ఎర్రగా మారిపోతూ ఉంటాయి. కళ్ళలో కనిపించే ఈ రకమైన ఎరుపుదనం వెనుక చాలా రకాల కారణాలే ఉంటాయని చెబుతారు నిపుణులు. కళ్ళలో ఎరుపుదనం గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రెడ్ ఐ అనేది ఎందుకు వస్తుందంటే కంటి చుట్టూ ఉన్న తెల్లగుడ్డు, దీన్ని స్క్లీరా అంటాము, దాని పక్కదాన్ని కంజంక్టైవా అంటాం. ఈ కంజంక్టైవాలో ఉన్న రక్తనాళాలు ఉబ్బినప్పుడు కానీ అవి రప్చర్ పగిలినప్పుడు కానీ కన్ను ఎరుపు జరుగుతూ ఉంటుంది. ఈ ఉబ్బేదానికి కారణం ఏమి అంటే కన్ను ఇరిటేట్ అయినప్పుడు కానీ, కంట్లోకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ రక్తనాళాలు ఉబ్బుతాయి. లేదంటే చిన్న దెబ్బ తగిలినప్పుడు కూడా కంటి రక్తనాళాలు చిట్లి రక్తస్రావం జరిగి కన్ను ఎరుపుగా అవుతూ ఉంటాయి.
ఏ కారణం బట్టి ఈ ఎరుపు వచ్చిందో ఆ కారణం బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఏమీ లేకుండా మామూలుగా రెడ్నెస్ ఉందంటే వాళ్ళకు అష్యూరెన్స్ ఇచ్చి ఇది డ్రైనెస్ వల్ల వచ్చింది కాబట్టి ఈ డ్రైనెస్ ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్గా ఈ చుక్కల మందు వాడేదాని వల్ల పోతుంది. అలానే అలర్జీ వచ్చినప్పుడు ఎక్కడికి పోతే అలర్జీ వస్తుందో దాని సైడ్ను అవాయిడ్ చేయడము, తర్వాత వీలైనంత వరకు ఎక్కువ సార్లు కన్ను కడగడము, ఈ యాంటీ అలర్జీ డ్రాప్స్ వాడేదాని వల్ల ఈ ఎరుపు పోతుంటుంది. అలానే ఈ గ్లకోమా అనుకోండి, ఈ గ్లకోమా అంటే దానికి లేజర్ చికిత్స కానీ సర్జికల్ శస్త్రచికిత్స కానీ చేసి దాన్ని తగ్గించే దానివల్ల ఆ ఎరిగిపోతుంది. అలానే యువిఐటిస్ అంటే కంటి లోపలి భాగమే ఇన్ఫెక్షన్ రావడం, అలాంటి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్గా మెడిసిన్స్ వాడే దానివల్ల ఆ రెడ్నెస్ని ట్రీట్ చేయొచ్చు. అలానే సబ్ కంజంటల్ హెమరేజ్ అని చెప్పుకున్నాం, కంటి లోపల బ్లీడింగ్ రావడం. ఈ బ్లీడింగ్ ఎందుకు వచ్చింది అనేది చూసుకొని బీపీ వల్ల అయితే బీపీ, షుగర్ వల్ల అయితే షుగర్, ఇంకా ఏదైనా కారణాల వల్ల వచ్చింటే ఆ కారణాలను ట్రీట్ చేస్తే ఆ రెడ్నెస్ తొలగిపోతూ ఉంటుంది. రెడ్నెస్ ఆఫ్ ఐ ఎలా ప్రివెంట్ చేస్తామంటే, ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనుకున్నాం, ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి దగ్గరికి మనం పోకుండా ఉండడం మంచిది. సో అలానే పీరియాడిక్ ఎగ్జామినేషన్స్ చేసేదానివల్ల మనకి ఏమైనా డ్రై అయి ఉందా, డ్రై అయి ఉంటే దాని ట్రీట్మెంట్, మనకేమైనా అలర్జీ ఉందా దాని ట్రీట్మెంట్, ఇలానే ప్రివెంటివ్గా ముందుగానే ట్రీట్మెంట్ తీసుకునే దానివల్ల రెడ్నెస్ పోతుంది. అలానే వర్కింగ్ ఎన్విరాన్మెంట్, ఇప్పుడు ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటారు, అక్కడ ఉండే డస్ట్, స్మోక్, పొల్యూషన్ వల్ల రెడ్ అవుతుంది కాబట్టి ఎట్లా వెంటిలేటెడ్ అట్మాస్ఫియర్లో ఉండాలా అని గమనించడం వల్ల రెడ్ అయి తగ్గించవచ్చు. ప్రొటెక్టివ్ వేర్, గ్లాస్ వేర్ వల్ల కూడా కొంతవరకు రెడ్నెస్ తగ్గచ్చు. If you are a smoker, avoid the smoking and that redness will come down. అలాగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనం రెడ్ అయి రాకుండా చూసుకో. పిల్లలు బుద్ధిమంతులైతే తల్లిదండ్రులకు అంతకన్నా కావాల్సింది మరి ఏది ఉండదు. అయితే నేటి తరం పిల్లల్లో ఎక్కువ మంది మొండి ఘటాలుగా, పెంకి పిల్లలుగా తయారవుతున్నారు. ముఖ్యంగా ఇవాళ చాలా మంది పిల్లల్లో చురుకుదనం పాళ్ళు బాగా ఎక్కువగా ఉంటుంది. తమ అతి చురుకుదనంతో ఎక్కడా కాసేపు కూడా కుదురుగా ఉండకుండా తిరిగేస్తూ, అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు తీరని తలనొప్పుల్ని తెచ్చిపెడుతూ ఉంటారు. అతి చురుకుగా వ్యవహరించే పిల్లల్లో ప్రవర్ధనాపరమైన లోపాలకు ఎలా అడ్డుకట్ట వేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ADHD అంటే ఏంటి? అల్లరి పిల్లలు అందరినీ ADHDగా భావించవచ్చా? ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. అటెన్షన్ డెఫిసిట్ అంటే దృష్టి కేంద్రీకరణ లోపం, హైపర్ యాక్టివిటీ అంటే కనుక కుదురుదనం లేకపోవడం. ఇటువంటి పిల్లలు యూజువల్గా దృష్టి కేంద్రీకరణ లోపం ఉంటే కనుక హోంవర్క్ రాయకపోవటం కానీ, బోర్డు నుంచి కాపీ చేయలేకపోవటం కానీ, టీచర్ చెప్పేటటువంటి పాఠం కొద్దిసేపు విని తర్వాత మైండ్ ఎక్కడికో వెళ్ళిపోవటం కానీ, చుట్టుపక్కల ఉన్న వస్తువుల్ని ముట్టుకోవటం, వాటితో ఆడటం కానీ, లేకపోతే మరీ చిన్నపిల్లలు అయితే కనుక లెగిసి క్లాస్ రూమ్లో అటు ఇటు తిరగటం కానీ, టీచర్ చెప్తే కనుక పదే పదే చెప్తే కానీ వర్క్ చేయకపోవటం కానీ, ఇన్కంప్లీట్ హోంవర్క్, ఇన్కంప్లీట్ క్లాస్ వర్క్, రైటింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా ఏంటంటే తెలిసి తప్పులు చేయటం అన్నది అటెన్షన్ కాన్సన్ట్రేషన్ వల్ల జరిగేటటువంటి ప్రాబ్లమే. వాళ్ళకి తెలుసు, సబ్జెక్ట్ తెలుసు, చాలా తెలివితేటలుగా మాట్లాడుతూ ఉంటారు, నాన్న అదేంటి ఇదేంటి అని చెప్తూ ఉంటారు, లాజికల్ రీజనింగ్ చేస్తూ ఉంటారు, కార్ల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఏరోప్లేన్స్ గురించి, మొబైల్ ఫోన్లో చాలా ప్రత్యేకించినటువంటి గేమ్స్, వాళ్ళు స్కోర్ చేసేటటువంటి పాయింట్స్ ఎవరు స్కోర్ చేయలేరు. ఇన్ని గొప్ప గొప్ప లక్షణాలు వాళ్ళకు ఉండి మంచి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి పిల్లలకు కూడా చదువు పరంగా వచ్చేటటువంటి, అంటే బ్లాక్ అండ్ వైట్లో మోనోటనస్గా కంటిన్యూస్గా కనిపించేటటువంటి యాక్టివిటీ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు. సింపుల్గా చెప్పుకోవాలి అంటే కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉండి ఒక దెబ్బతో ఇన్ని పాయింట్స్ వచ్చేటటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే కనుక దాని మీద చాలా ఫోకస్ ఉంటుంది. అది కార్టూన్ అవనివ్వండి, మూవీ అవనివ్వండి, వీడియో గేమ్ అవనివ్వండి. సో ఇది ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరణ వల్ల వచ్చేటటువంటి సమస్యలు. అదే హైపర్ యాక్టివిటీ అంటే కనుక ఇది కొద్ది ప్రమాదకరమైనటువంటిది అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటువంటి పిల్లలు ఇంపల్సివ్ కేటగిరీ అని ఒకటి ఉంది. అంటే తరచూ పిల్లల్ని తోయటం, కావాలని పిల్లల్ని కొట్టడం, ఎక్కువగా వీళ్ళకి హానికరంగా మారటం, అంటే జంప్ చేయటం, చెట్లు ఎక్కటం, దుంకటం, ఎక్కువగా దెబ్బలు తగిలించుకోవటం, కొన్ని సందర్భాల్లో ప్రమాదకరమైనటువంటి దెబ్బలు కూడా తగిలేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ హైపర్ యాక్టివిటీ కేటగిరీ వల్ల అటెన్షన్ ప్రాబ్లమ్స్ కంటే ఏంటంటే వీళ్ళు శారీరక పరమైనటువంటి దెబ్బలు తగిలించుకోవటం, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళటం, మిగతా పిల్లలకి ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ADHD ఎందుకు వస్తుంది? కారణాలేంటి? పిల్లలకి
వాళ్ళు ఇంట్రెస్ట్ కలిగేటటువంటి ఒక రిలాక్సింగ్ యాక్టివిటీకి ఎక్కువ అలవాటు పడితే కనుక ఒక స్ట్రెస్ఫుల్ అట్మాస్ఫియర్లో కానీ లేకపోతే కష్టపడి చేయవలసినటువంటి ఒక కార్యక్రమం మీద కాన్సన్ట్రేషన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అన్నది మనకు తెలుసు. ఎందుకంటే పిల్లలకి ఆ గోల్ డైరెక్షన్ అంటే ఇది నేను సాధించాలి ఇది నాకు అన్నది యూజువల్గా లెస్ దెన్ 8 years పిల్లలకి యూజువల్గా అది ఉండదు. 8 years అబోవ్ పిల్లలకి కొద్ది మెచ్యూరిటీ వస్తుంది, వాళ్ళ గమ్యం ఏంటి, వాళ్ళ టార్గెట్ ఏంటి అన్నది తెలుస్తుంది. రెండు ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలు పెరిగేటటువంటి వాతావరణం అంటే ఒక స్ట్రక్చర్డ్గా ఒక టైం టేబుల్ ప్రకారం ఒక ఫ్యామిలీ రూల్స్ సెట్ చేసి ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఒక సిస్టమేటిక్ వే ఆఫ్ లైఫ్ విధానం ఉండేటటువంటి ఇళ్లలో ADHD తక్కువ ఉంటుంది అన్నది కూడా ఒక సైంటిఫిక్గా ఎవిడెన్స్ మనకు. ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతాయి కనుక యూజువల్గా 7th to 6th to 9th month ఆఫ్ ప్రెగ్నెన్సీలో తల్లులు మదర్స్ ఎక్కువగా ఒత్తిడిలోకి లోన్ అవుతాయి కనుక కూడా ADHD బాగా అల్లరి చేసే హైపర్ యాక్టివ్గా ఉండేటటువంటి పిల్లలు ఉంటారు అన్నది ఇంకొక కారణం. ఇంకొకటి ఏంటంటే న్యూరోకెమికల్ బేసిస్ అంటే ఎడ్రినలిన్ హార్మోన్ న్యూరోకెమికల్ ఏదైతే ఉంటుందో దాని ఉత్పత్తి దాని బ్యాలెన్స్ విధానంలో జరిగేటటువంటి ఒడిదొడుకులు అనమాట. ADHD పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? చేసేటటువంటి పని మీద దృష్టి పెట్టకపోవటం, తరచూ మర్చిపోవటం, చేసేటటువంటి పని కంప్లీట్గా చేయకపోవటం, రైటింగ్లో ఎక్కువగా పిల్లలకి ప్రాబ్లమ్స్ ఉండడం, పరజ్ఞానంగా ఉండటం, ఏదో డే డ్రీమింగ్ అంటూ ఉంటారు చూడండి, అంటే ఏదో పగటి కళలకు అంటూ ఉంటాం, ఆ విధంగా ఉంటాం. బాడీ కొన్ని సందర్భాల్లో ఎంత అటెన్షన్ డెఫిసిట్ ఉంటుందంటే పిల్లలు కంప్లీట్గా వాళ్ళ బాడీ మీద కంట్రోల్ అన్నది పోతాం, టీవీలో లేనివైపోవటం కానీ కంప్యూటర్ గేమ్ కానీ వాళ్ళకి టాయిలెట్ వస్తుందన్న యాటిట్యూడ్ కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండటం, రీడింగ్ ప్రాబ్లమ్స్ ఉండటం, స్పెల్లింగ్ ఎర్రర్స్ ఎక్కువ ఉండటం, సో టీచర్స్ దగ్గర నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వినటం అనేది జరుగుతూ ఉంటుంది చదువు పరంగా. ఇవి యూజువల్గా దృష్టి కేంద్రీకరణ లోపం. హైపర్ యాక్టివిటీకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా కుదురుగా కూర్చోపోవటం, కాళ్ళు చేతులు ఎక్కువ కదలటము. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను, హోటల్కి వెళ్తే కనుక కూర్చుంటే కనుక ఖచ్చితంగా స్పూన్లైనా కింద పడిపోతాయి, గ్లాసులైనా కింద పడిపోతూ ఉంటాయి, ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అంటే చుట్టుపక్కల ఎటువంటి వాళ్ళ ఎన్విరాన్మెంట్లో ఏమేమి ఉన్నాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్నది తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఉండేటటువంటి అధికమైనటువంటి కదలిక వల్ల. తర్వాత టీచర్ చెప్తున్నా వినిపించుకోకపోవటము, మిగతా పిల్లల్ని దెబ్బలాడటం, కొట్లాడటము, దుంకటం, పరిగెట్టడం, ఇలాంటివన్నీ కూడా హైపర్ యాక్టివిటీకి సంబంధించినటువంటి లక్షణాలు. పెద్దల్లోనూ ADHD కనిపిస్తుందా? కరెక్ట్గా మనం చెప్పలేకపోయినా కూడా యూజువల్గా మనం అనుకునేది ఏంటంటే 5 to 10% పిల్లల్లో డయాగ్నోస్ అయ్యేటటువంటి ADHD పెద్దల వరకు కంటిన్యూ అవుతుంది. కొంతమంది పిల్లల్లో ఏంటంటే చిన్నప్పుడే అది కంప్లీట్గా పోతుంది అన్నది. సో అడల్ట్ ADHD అన్నది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి డయాగ్నోసిస్. దానికి కూడా సైంటిఫిక్గా రీసెర్చ్ ప్రూవెన్ అంటే సైన్స్ చెప్పేటటువంటి పద్ధతి ప్రకారం ఒక ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంది. దీంట్లో ముఖ్యంగా మనకు కనిపించే లక్షణాలు ఏంటంటే మర్చిపోవటం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 2 ఏంటంటే పని డిలే అవటం, పని యొక్క క్వాలిటీ తగ్గిపోవటం, ఎగ్జామ్స్లో కరెక్ట్గా రాయలేకపోవటం, సో కాంపిటేటివ్ కెరియర్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు స్కోర్ చేయటము. 5th and మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిప్రెషన్కి లోన్ అవటం. అరే నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అన్న దానివల్ల ఒత్తిడికి లోన్ అవటం, ఆ ఒత్తిడి వల్ల మళ్ళీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటాం. ADHD పరిణామాలు ఎలా ఉంటాయి? పిల్లల్లో ప్రత్యేకించి కొన్ని చెప్పాలి అంటే కనుక పేరెంట్స్ చాలా డైలమాలోకి వెళ్ళిపోతారు, చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్తారు. మా అబ్బాయి చాలా తెలివైనవాడు, ఈరోజు చదివింది మళ్ళీ మేము అడుగుగానే వెంటనే చెప్తున్నాడు, ఎగ్జామ్లోకి వెళ్ళి రాయలేకపోతున్నాడు. సో మనకి ఇక్కడ గమనించేటటువంటిది ఏంటంటే సింగిల్గా 1-to-1 మన అటెన్షన్ ఇచ్చినప్పుడు పిల్లలు బాగా పెర్ఫామ్ చేయగలుగుతున్నారు, కానీ గ్రూప్లో ప్రత్యేకమైనటువంటి సెట్టింగ్స్లో వాళ్ళు ప్రత్యేకంగా, ఎందుకంటే అక్కడ డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుందన్నమాట, అంటే డైవర్షన్ డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసేటటువంటి పని మీద దృష్టి కేంద్రీకరణ లోపం అన్నది ఏర్పడుతుంది. సో దీన్ని బట్టి మనం చేసిన ఏంటంటే అకాడమిక్గా డిటీరియేషన్ అన్నది కనిపిస్తుండేది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం తల్లిదండ్రులు గమనించవలసింది ఏంటంటే 2nd, 3rd వరకు మా బాగా చదివాడండి, తర్వాత నుంచి తగ్గిపోతున్నాడు అని అంటారు. అయితే ఏంటంటే దృష్టి కేంద్రీకరణ ప్రాబ్లం ఉన్నా కూడా ఇటువంటి పిల్లలకి తెలివితేటలు ఎక్కువ ఉండటం వల్ల కొన్ని క్లాసుల వరకు నెట్టుకుని రావటం అనేది సహజ సిద్ధంగా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత పై క్లాసుల దగ్గరకు వచ్చిన తర్వాత సిలబస్ బాగా పెరగటం, ఒత్తిడి బాగా పెరగటం, తక్కువ టైంలోనే ఎక్కువ పెర్ఫామ్ చేయాలన్న డిమాండ్ పెరగటం వల్ల వాళ్ళల్లో ఏంటంటే ఈ రైటింగ్ స్కిల్స్ స్లో డౌన్ అయిపోయి అకాడమిక్ డిటీరియేషన్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక కాన్సిక్వెన్స్ హైపర్ యాక్టివిటీ వల్లది, ఐదర్ వాళ్ళకి కానీ దెబ్బలు తగలటం కానీ, పక్క వాళ్ళకి దెబ్బలు తగలటం కానీ, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం క్రియేట్ అవ్వటం కానీ, ఫ్యామిలీ వీళ్ళ అల్లరి వల్ల బయటికి ఒక సినిమాకి కానీ లేకపోతే ఒక రెస్టారెంట్ కానీ ఒక మ్యారేజ్ కానీ రిసెప్షన్ కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో ఇటువంటి కాన్సిక్వెన్సెస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ADHDకి చికిత్స ఎలా ఉంటుంది? అందరి పిల్లలకి మందులు వాడవలసినటువంటి అవసరం లేదు.
బిహేవియరల్ ఎక్సర్సైజెస్, రిఫ్లెక్స్ ఎక్సర్సైజెస్, ప్రిమిటివ్ రిమూవింగ్ రిఫ్లెక్స్ ఎక్సర్సైజెస్ అనేవి ఇలాంటి రకరకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి. అటెన్షన్ ఫోకసింగ్ ఎక్సర్సైజెస్, సెన్సరీ మసాజెస్, ఇలాంటి రకరకాలు ఉన్నాయి. అంటే నోటి ద్వారా మందులు తీసుకోక్కర్లేకుండా కొన్ని యాక్టివిటీస్, కొన్ని ఎక్సర్సైజెస్ చేయవలసిన వల్ల హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ పెరిగేటటువంటి మార్గాలు, దృష్టి కేంద్రీకరణ ఇంప్రూవ్ చేసేటువంటి మార్గాలు ఎన్నెన్నో ఉన్నాయి. సో అటువంటి ట్రీట్మెంట్స్ మనం ఉపయోగిస్తే కనుక మైల్డ్ టు మోడరేట్ ADHD నుంచి చాలామంది తల్లిదండ్రులు బయటపడవచ్చు. కానీ ముఖ్యంగా ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే అసలు ఎంత పర్సంటేజ్ ఈ ప్రాబ్లం ఉంది, ఏ కేటగిరీలో బాగుపడతాడు, అసలు ట్రీట్మెంట్ చేయాలా అవసరం లేదా, ఇంటి వాతావరణంలో ఎటువంటి మార్పులు తేగాలి అన్నది ఫస్ట్ మనం విశ్లేషించడం అన్నది ఇంపార్టెంట్. లాస్ట్ ఆప్షనే మెడిసిన్స్. మెడిసిన్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే కనుక సమాజంలో బాగా సమస్యలు ఏర్పడుతున్నప్పుడు, చదువులో బాగా డిటీరియేట్ అయిపోతున్నప్పుడు, దానివల్ల పిల్లవాడికే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఒత్తిడి బాగా పెరిగినప్పుడు దాన్ని ప్రత్యేకించి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. హైట్, వెయిట్, బాడీ మెజర్స్ మొత్తం అన్ని జాగ్రత్తగా విశ్లేషణ చేసిన తర్వాత అటువంటి మందులు స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది. తర్వాత ఆ డాక్టర్ దగ్గర కంటిన్యూస్గా ఫాలో అప్ అన్నది ఉండాలి. దీన్ని స్టిమ్యులెంట్ డ్రగ్స్ అండ్ నాన్ స్టిమ్యులెంట్ డ్రగ్స్ కింద కేటగరైజ్ చేస్తారు. అతి చురుకుదనంతో శృతి మించిన అల్లరి చేసే పెంకి పిల్లల్ని గాడిలో పెట్టేందుకు తల్లిదండ్రులు ఏం చేయాలో, వారి పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, పిల్లల్లో కనిపించే ప్రవర్ధనాపరమైన లోపాలకు ఎలా అడ్డుకట్ట వేయాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. ఎండకు తిరిగి బాగా అలసిపోయినప్పుడు ఎర్ర ముల్లంగి జ్యూస్ను తీసుకోండి. ముల్లంగిలో పుష్కలంగా ఉండే నీరు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు అలసటను పోగొట్టడంతో పాటు శరీరంలో వ్యాధి నిరోధకతను చక్కగా పెంచుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాస్తారు కదా. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.